మీరు ఎవరేమో అక్కడ షూటింగ్ చేస్తూ బిజీగా ఉండి మమ్మల్ని పంపించాడు ఇక్కడికి. సో ఎనీహౌ ఇంకో కొన్ని నిమిషాల్లో ఈ రౌడీ జనార్దనకు సంబంధించి గ్లిమ్స్ చూడబోతున్నారు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను VDK15 టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నా. అది కూడా ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 1లో అయితే అవ్వబోతుంది. దానికన్నా ముందు కట్అవుట్ లాంచ్ అయితే ఉంటుంది. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ముందు ముందు గివ్వేస్ కూడా ప్లాన్ చేసుకుందాం. ఐ హోప్ నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫైనలీ మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. మ్యాటర్ ఏంటంటే మనకి ఈవెంట్ ఉందని లాస్ట్ మూమెంట్లో తెలిసింది. అందుకే పాసెస్ అయితే ముందుగా దొరకలేదు మనకి. సో ఆన్లైన్లో కాంటాక్ట్ అయితే ఈవెంట్ లొకేషన్కి వచ్చాక ట్రై చేయమని చెప్పారు. అది కూడా 50-50 ఛాన్సెస్ అంట. సో మనకైతే ఎలుగోలాగా పాసెస్ అయితే దొరికేశాయి. అండ్ మనం రౌడీ బాయ్స్ కూడా ఈవెంట్కి రెడీ అయిపోతున్నారు, చూడొచ్చు. పాసెస్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా టీషర్ట్స్ కూడా ఇచ్చారు. అండ్ మంచి విషయం ఏంటంటే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను కూడా ఒకటి వేసేసుకున్నాను, నాకైతే కరెక్ట్గా ఫిట్ అయ్యింది. మీకైతే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నా, చూడండి. అక్కడ SVC 59 అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 59th ఫిలిం అనమాట. అది మన దిల్ రాజు గారిది. సో ఈలోపు మన రౌడీ బాయ్స్ అయితే కటౌట్స్తో, ఫ్లాగ్స్తో అండ్ టీషర్ట్స్తో రెడీగా ఉన్నారు. అందరూ ఆ కటౌట్ లాంచ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అండ్ మన కెమెరామ్యాన్స్ అయితే ప్రతి యాంగిల్ నుంచి అయితే కవర్ చేసేస్తున్నారు ఫుటేజ్ని. సో ఇవైతే మీకు తెలిసిందే ఈవెంట్కి కావాల్సిన సరుకులు. అండ్ ఈలోపు అయితే బ్యాండ్ వచ్చేసింది, ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. దీని గురించి మీకు తెలిసిందే, ఈ పాలాభిషేకం లేనిదే సెలబ్రేషన్స్ కూడా ఉండవు. అంటే ఎవ్రీ ఫ్యాన్కి వాళ్ళొక హీరో డెమిగాడ్ టైప్ అనమాట. అండ్ ఎవ్రీ ఫ్యాన్ వాళ్ళ హీరోని తోపు అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రాసెస్లో వేరే హీరోని డిగ్రేడ్ చేయడం తప్పు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అన్ని ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీకు ఆ డైలాగ్ అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఆ పోస్టర్ అయిన గ్లిమ్స్ అయినా ఖచ్చితంగా చూడాల్సిందే. తర్వాత ఫ్యాన్స్ అయితే తెచ్చిన కొబ్బరికాయలు అయితే కొట్టేశారనమాట. ఇంకా లేడీ ఫ్యాన్స్ కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా రౌడీ ఫ్లాగ్సే, చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఈలోపే మన దిల్ రాజు కూడా వచ్చేసారు, వాళ్ళ ఒక టీంతో పాటు. అండ్ పక్కనున్న పర్సనే ఈ మూవీకి డైరెక్టర్ ఫ్రమ్ రాజమండ్రి. ఇంకా విజయ్ దేవరకొండ వాయిస్ కూడా అదే స్లాంగ్లో ఉండబోతుంది ఈ మూవీలో. ఇప్పుడు దిల్ రాజు గారు ఏం మాట్లాడుతారో చూద్దాం. ఈ రౌడీ జనార్దన్ లో ఒక మాస్ క్యారెక్టర్ తో అలా మిమ్మల్ని ఫస్ట్ టైం రౌడీ కట్అవుట్ లాంచ్. సో గాయ్స్, ఈ ఫస్ట్ లుక్ మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ లాంచ్ అయిపోయాకైతే అందరైతే లోపలికి వెళ్ళిపోయారు గ్లిమ్స్ చూడడానికి. సో లోపల ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడైతే స్క్రీన్కి ఎంట్రీ ముందైతే రౌడీ వాల్ అని ఒకటి పెట్టారు ఫొటోస్ దిగడానికి. బాగానే ప్లాన్ చేశారు మొత్తానికైతే. లోపలైతే ఇది సెటప్ అండ్ సిచ్యువేషన్. ఇంకా మొన్న జరిగిన రాజాసాబ్ ఈవెంట్ కూడా ఈమెనే యాంకర్. నాకు తెలిసి శ్రేయస్ మీడియాలో జరిగిన ప్రతి ఈవెంట్కి ఈ మేడమే అనుకుంటా యాంకరింగ్. ఇంకా మ్యాటర్లోకి వస్తే, ఇవాళ అభిమానులే లాంచ్ చేస్తే ఈ గ్లిమ్స్ అక్కడ ప్లే అవుతుంది అనమాట. సో గాయ్స్, గ్లిమ్స్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది, అట్ ద సేమ్ టైం కొంచెం కింగ్డమ్ టైప్ అనిపించింది. ఎనీవైస్, ఏదైతే ఏంటి, హిట్ అయితే చాలు. గ్లిమ్స్ చూసాక క్రౌడ్ రియాక్షన్ అయితే అది చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ ఈవెంట్కి విజయ్ దేవరకొండ రావాలనుకున్నారంట, కానీ వేరే షూట్ ఉండడంతో రాలేదు. సో ఒక వీడియో అయితే ప్లే చేశారు. ఆ వీడియోలో షార్ట్గా ఏమన్నారంటే, గ్లిమ్స్ వరల్డ్ మొత్తం చూసే ముందు మన రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ చూడడమే వీడికే ప్లాన్ అనమాట. అందుకే ఇలా అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరు స్టేజ్ మీదకి అయితే వచ్చేసారు. రాగానే చిన్న ఫోటోషూట్ అయితే చేయడం జరిగింది. ఇంత సౌండ్ ఇస్తున్నారంటే బాగా ఎక్కేసింది మీకు.
దిల్ రాజు గారు అలా ఎందుకు అన్నారంటే డైరెక్టర్ గారిని మాట్లాడనివ్వకుండా విజిల్స్ వేస్తూనే ఉన్నారు. అందుకే ఇవ్వడానికి జనార్దన్ ఎలా ఉంటాడో మీకు చూపించి ఆ తర్వాత ఈ టైటిల్ ఇవ్వాలని అనుకున్నాం, కానీ మీ అందరికీ టైటిల్ తెలిసిపోయింది. దీనికి కారణం మనకు అందరికి తెలిసిందే. దిల్ రాజు గారే ఒక రోజు మర్చిపోయి ఏదో ఈవెంట్లో చెప్పేశారు. ఈ టీంలో ఉన్నారు. సో నేను విజయ్ గారికి ఫ్యాన్ని, కీర్తి సురేష్ గారికి ఫ్యాన్ని. అది మ్యాటరు. డైరెక్టర్ గారు అక్కడున్న టీం అందరికి ఫ్యాన్ అంట. నేనా ఈయననా తీసుకపోరా ఇప్పుడేరా. ఎవరో అక్కడ డైరెక్టర్ గారికి గుడి కట్టిస్తా అని చెప్పాడంట, అందుకే అలాగ అన్నారు. సో నెక్స్ట్ ఫ్యాన్స్ అయితే ఒక డైలాగ్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు. నేను కొంచెం చెప్తాను, మిగతాది మీరు చెప్పండి. పర్ఫెక్ట్. కళింగపట్నంలో ఇంటికో నేను రౌడీనని చెప్పు తిరుగుతాడు, కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. జనార్దన, రౌడీ జనార్దన. ఇంకా నెక్స్ట్ ప్రెస్ వాళ్ళతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట, మీకు తెలిసిందే. అవైతే అయ్యాయి. రాసిన ఆయన ఇబ్బంది పడే డైలాగులు అంటే ఇక్కడ ఆయన నోటి నుంచి అలా చెప్పడము ఇష్టపడిపోయి ఉండొచ్చు. సినిమా క్యారెక్టర్ని బట్టి బిహేవ్ చేస్తారు కాబట్టి సినిమా క్యారెక్టర్ బట్టి చెప్పుంటాడు. ఇది దేని గురించి అంటే గ్లిమ్స్లో ఒక బ్యాడ్ వర్డ్ ఉంటుంది, సో దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో గైస్ అలా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే అడగడం జరిగింది, ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనితో ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గివ్ అవే అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ, బాయ్.